2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. భార్య చేత మానసికంగాను లేదంటే శారీరకంగాను ఇబ్బంది పడుతున్న భర్తలు చట్టాల నుంచి రక్షణ పొందే అవకాశం ఉందంటారా? దీని గురించి లా ఏం చెప్తుంది? వీటి గురించి క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. సార్, ఎవరైనా కూడా భార్య చేత ఇబ్బంది పడుతున్న భర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక చట్ట ప్రకారంగా ముందుకు వెళ్ళాలి అనుకునేటప్పుడు లీగల్ పరంగా వాళ్ళకి ఏమైనా రెమెడీ ఉందంటారా? ఉంటే ఏంటి సార్? ఒకప్పుడు పెళ్ళైన తర్వాత హనీమూన్కి వెళ్ళేవారు. ఇటీవల హనీ పోయింది, ఆ ప్లేస్లో పాయిజన్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకు ఈ మాట నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే, చాలా న్యూస్లు చూస్తున్నాను ఇటీవల కాలంలో. ఇంకా పెళ్ళి అయిందో లేదో భర్తలను చంపేసేవాళ్ళు, అంటే ఆస్తి కోసం ఇతరత్ర విషయాలకి తన ప్రియుడితో కలిసి భర్తనే చంపించేస్తున్నటువంటి విషయాలు కోకులలుగా పెరిగిపోయి. నేను ఇటీవల చాలామంది చూస్తున్నాను, చాలామంది పేరెంట్స్తో మాతో మాట్లాడుతుంటారు. మాట్లాడితే సార్ ప్రతి వాళ్ళు సఫర్ అవుతున్నామండి, పెళ్లి చేసుకొని అమ్మాయిని పెళ్లి చేసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని ఇంకా 6 months కూడా కాలేదు, 2 నెలలు కాలేదు, 2 రోజులు కాలేదు. ఆ అబ్బాయి మీద అమ్మాయి 498 కేసులు పెట్టడం, ఈ కేసులు పెట్టడం, టార్చర్ భరించలేకపోతున్నాం అండి. కేవలం ఆ అబ్బాయి మీద మాత్రమే కాదు, మా అందరి మీద కూడా, తల్లి తండ్రి, ఆడపడుచు బావలు ఉంటే ఆ బావలు, అన్నదమ్ములు ఎవరుంటే అందరి మీద కేసులు పెట్టేసి ఆ అమ్మాయి ఈరోజు పూర్తిగా అబ్బాయిని చిత్రహింసలకు గురి చేస్తుంది సార్ అని చెప్పి వాపోయినటువంటి మేధావులు చాలామంది ఉన్నారు మాకు. అయితే మీరు తీసుకున్నటువంటి క్వశ్చన్ కూడా చాలా కరెక్ట్ ఆన్సర్. అంటే భార్య చేత బాధింపబడుతున్నటువంటి భర్తలకు అనుకూలంగా చట్టాలు ఉన్నటువంటి కొన్ని వీడియోస్ మనం చేసాం. కానీ చట్టాలు, ఆ సెక్షన్స్ అవి మాట్లాడుకోవడానికన్నా ముందు కొన్ని ప్రికాషన్స్ పాటించాలి. ఈ విషయం చెప్పుకోవడానికి కొంతమంది భర్తలు ఇబ్బంది పడతారు. నేను భార్య వాళ్ళు ఇబ్బంది పడుతున్నాను, నన్ను ఇంటికి వెళ్తే కొడుతోంది, నన్ను ఇంటికి వెళ్తే తిడుతోంది, నన్ను అబ్యూజ్ లాంగ్వేజ్ తిడుతోంది, నన్ను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులకు గురి చేస్తుంది అని చెప్పుకోవడానికి చాలామంది మగమహారాజులు ఇబ్బందులు పడుతుంటారు. కానీ నేను ఒకటే చెప్తాను, ఈ వీడియో ద్వారా నేను ఒక 5 పాయింట్లు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా భార్య చేత బాధింపబడుతూ ఉంటే ఒక 5 పాయింట్స్ చెప్తాను. ఈ 5 పాయింట్స్ మీరు ఫాలో అయిపోండి. రేపు మీరు కోర్టులో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ లీగల్గా మీకంటూ ఒక ప్రొటెక్షన్ మీకు దొరికే అవకాశం ఉంటుంది. మీకు ఒక ఎవిడెన్స్ దొరికే అవకాశం కూడా మీకు ఉంటుంది. అవి ఎలానో నేను మీకు 5 పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా భార్య మిమ్మల్ని తిడుతూ ఉంది, ఆ భార్య మిమ్మల్ని అబ్యూజ్ లాంగ్వేజ్తో మిమ్మల్ని హెరాస్మెంట్ చేస్తుంది, ఆ ఎవిడెన్స్ అన్నీ గ్యాదర్ చేయండి. వాట్సాప్ చాట్స్ కావచ్చు, టెక్స్ట్ మెసేజెస్ కావచ్చు, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్, ఏది ఉంటుంది ఆ మెసేజెస్, మెయిల్స్ అన్నీ కూడా మీరు భద్రంగా జాగ్రత్త పెట్టుకోండి. ఒకవేళ భార్య మిమ్మల్ని అబ్యూజ్గా తిడుతూ ఉంటే మీరు అంతే హార్ష్గా మాట్లాడదు, నీ అంతు చూస్తా, నీకు నేను చేస్తా, ఇది చేస్తాను కాకుండా మీరు కూల్గా ఉండండి. ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా గ్యాదర్ చేసే ప్రయత్నం చేయండి. దిస్ ఇస్ ద నెంబర్ 1. నెంబర్ 2, జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా, ఇది కొద్ది ఇబ్బందికరమైన చేయండి. ప్రతి అబ్బాయి ఈ పని చేయండి. మీరు పెళ్లి చేసుకొని భార్య చేత ఇబ్బందులు పడుతూ ఉంటే ఏ రోజు ఏ సంఘటన ఎలా జరిగింది, డేట్ వైజ్, టైం వైజ్ ఒక డైరీ మెయింటైన్ చేయండి. నాకు రీసెంట్గా నా దగ్గర ఒక క్లయింట్ వచ్చాడు. ఆయన మ్యారేజ్ 2 years అయింది. ఆ భార్య రకరకాలుగా హింసిస్తూ ఉంది. ఆయన పెళ్లి రోజు నుంచి నా దగ్గరికి ఆయన టచ్ చేసే రోజు వరకు కూడా మొత్తం ఎంటైర్ హిస్టరీ ఒక డైరీ విత్ టైం లైన్తో సహా ఆయన మెన్షన్ చేసి తీసుకొచ్చాడు. దానివల్ల ఏంటి సార్ ఉపయోగం? మాలాంటి అడ్వకేట్స్కి కేసు ఫైల్ చేయాలన్నా, పిటిషన్ ఫైల్ చేయాలన్నా, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏ రోజు జరిగింది, ఎన్ని గంటలు జరిగింది అన్న విషయం మొత్తం కూడా మాకు ఒక రికార్డ్ ఎవిడెన్స్ మాకు గ్యాదర్ చేయడంలో మాకు ఉపయోగపడుతుంది. రేపు ఆ అమ్మాయి మీ మీద 498 డీవీసీ ఇతరత్ర కేసులు మీ మీద పెట్టే సందర్భంలో. నెంబర్ 3 పాయింట్, ఎప్పుడైతే మీ భార్య మిమ్మల్ని గట్టిగా చీవాట్లు పెడుతూ, తిడుతూ, అబ్యూస్గా మిమ్మల్ని ఇంట్లో ఒక రకం ఒక పైశాచికంగా, ఒక పూనకం వచ్చినట్టుగా ఇంట్లో పరిస్థితి ఉండేటప్పుడు ఇమీడియట్గా మీ దగ్గర బంధువులకు కానీ, లేదా మీ ఫాదరు, మీ మదరు, మీ సిస్టరు, మీ బ్రదర్ ఎవరికైనా కాల్ ఆన్ చేసి ఆ జరుగుతున్న సంఘటనని వినిపించే ప్రయత్నం చేయండి, లేదా చూపించే ప్రయత్నం చేయండి. ఎందుకని ఈ మాట చెప్తున్నా అంటే, రేపు కోర్టులో మనకి ఎవిడెన్స్ వచ్చేటప్పుడు ఫస్ట్ హీరింగ్ ఎవిడెన్స్, ఫస్ట్ ఐ విట్నెస్ ఎవిడెన్స్ కూడా మనకి వీళ్ళు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏ రోజు ఏం జరిగింది, వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన డెఫినెట్గా జరిగిన సంఘటనే కళ్ళకు కట్టినట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ రకంగా కూడా 3rd పాయింట్ అని చెప్పాను, ఆ రకంగా చేయండి. ఇక 4th పాయింట్, ఇది చాలా క్రూషియల్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పోలీస్ స్టేషన్లో, మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి. ఎఫ్ఐఆర్ విషయం నేను చెప్పట్లా. భార్య మిమ్మల్ని తిడుతూ ఉంది, అబ్యూస్గా తిడుతూ ఉంది, ఫైనాన్షియల్గా కొడుతోంది, ఇంట్లో ఒక రకం భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది.
అటువంటి సందర్భంలో మీరు చేయాల్సిన అంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి రండి. పోలీస్ స్టేషన్లో అక్కడ స్టేషన్ హౌస్ SHO దగ్గరికి మీరు డైరెక్ట్గా వెళ్ళకపోయినా పర్వాలేదు, అక్కడ డ్యూటీ ఆఫీస్ ఉంటారు. డ్యూటీ ఆఫీసర్ దగ్గర ఒక రిజిస్టర్డ్ బుక్ ఉంటుంది. దాన్ని GD అంటారు, జనరల్ డైరీ అంటారు. పోలీస్ స్టేషన్లో డ్యూటీ ఏంటంటే ప్రతి ఇన్ఫర్మేషన్, పోలీస్ స్టేషన్కి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఫస్ట్ GDలో ఎంట్రీ చేస్తారు. దాన్ని జనరల్ డైరీ రిపోర్ట్ అంటారు. జనరల్ డైరీలో ప్రతి ఇన్ఫర్మేషన్ని మీరు అందులో వాళ్ళు రికార్డ్ చేస్తారు. దానికి మీరు ఏం చేయాల్సిందా ఏంటి, జస్ట్ ఒక షార్ట్ కట్ ఫామ్లో ఒక చిన్న కంప్లైంట్ రాసిచ్చి అక్కడ డ్యూటీ ఆఫీసర్కి మీరు ప్రజెంట్ చేసి, సార్ జనరల్ డైరీ ఎంటర్ చేయండి, నేను FIR చేయడం లేదు, మరి చెప్పడం లేదు, మా ఇంట్లో ఈ రకమైన ఇష్యూ జరుగుతోంది, ఒకసారి జస్ట్ ఇన్ఫార్మ్ చేద్దామని వచ్చాను సార్, అంత తీవ్రత లేదు, ఈ రకంగా జరుగుతుంది, మీరు GDలో ఎంట్రీ చేయండి అని చెప్పి మీరు రిక్వెస్ట్ చేయండి. GD ఎంట్రీలో ఎంటర్ చేస్తారు, అక్కడ అక్నాలజ్మెంట్ ఇస్తారు, GD ఎంట్రీ నెంబర్ కూడా ఉంటుంది. తప్పనిసరిగా GD ఎంట్రీ నెంబర్ తీసుకొని మీరు అక్కడి నుంచి బయటకు వచ్చేయచ్చు. అది FIR మాత్రం కాదు. GD అంటే జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఒక జనరల్ డైరీలో మీకు నోట్ చేస్తారు అది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ 5th పాయింట్, మరీ పాశవికంగా ఉంది, మరి కొట్టి తిట్టి మిమ్మల్ని రక్తస్రావానికి వచ్చేట్టుగా మిమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ కొట్టి, లేకపోతే మీ బంధువుల్ని, మీ ఫాదర్ని, మీ పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి తీవ్రంగా ఉండేటప్పుడు నామోషి పడకండి, ధైర్యంగా అడుగులు వేసుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. అప్పుడు FIR కంప్లైంట్ చేయమని చెప్పండి. అప్పుడు FIR కంప్లైంట్ చేస్తారు, పోలీసులు అమ్మాయిని కూడా పిలుస్తారు, ఎవిడెన్స్ అన్నీ తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. అప్పుడు FIR నమోదవుతుంది. ఈ 5 పాయింట్స్లో ఇప్పుడు నేను చెప్పే ఈ 5 పాయింట్స్ కూడా రేపు మీకు 498 మీ మీద ఏం చేస్తారంటే గొడవంతా వాలే చేసి మీ మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తారు. అటువంటి సందర్భాల్లో మీ దగ్గర ఎవిడెన్స్ కూడా స్ట్రాంగ్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను ఫస్ట్ పాయింట్ చెప్పినటువంటి వాట్సాప్ చాట్ మొదలుకొని లాస్ట్ పాయింట్లో చెప్పిన FIR వరకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఒక రికార్డ్ ఎవిడెన్స్గా మీరు కోర్టులో మాట్లాడుకుంటే తప్పనిసరిగా మీ మీద 498 వేసినా, మీ మీద DVC వేసినా మీకు ఒక షెల్, ఒక ప్రొటెక్షన్గా ఉండే అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు ఆమెను బ్లైండ్గా నమ్మి మీరు కూర్చున్నారంటే అలిగేషన్స్, అబ్లిగేషన్స్ అన్నీ అమ్మాయి పెడుతుంటుంది, మీ దగ్గర ఒక ఎవిడెన్స్ లేదు. కోర్టుకు కావాల్సింది ఎమోషన్స్ కాదు, కోర్టుకు కావాల్సింది ఎవిడెన్సెస్ మాత్రమే. ఆడవాళ్ళు చెప్పే నమ్మే కోర్టు, మగవాళ్ళకి జెండర్ ఈక్వాలిటీ అనుకుంటాం, కానీ చాలా సందర్భాల్లో ఇప్పుడు సెక్షన్స్ కొన్ని కేసులు మాత్రం జెండర్ ఈక్వాలిటీ కొంత తక్కువనే నేను చెప్తాను విషయానికి. సో అందుకని ఈ 5 పాయింట్లు ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుపెట్టుకోండి. ఈ 5 ఎవిడెన్స్తో దగ్గరగా ఉన్న అడ్వకేట్ని తక్షణమే సంప్రదించమని నా యొక్క రిక్వెస్ట్ సిరి గారు. డెఫినెట్గా సార్. మరి అలా ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా ఉంటుందంటారు ప్రొసీజర్? తప్పనిసరిగా సిరి గారు ఇప్పుడు నేను చెప్పాను కదా, దీనికి సంబంధించి మీకు ఏదైనా సలహా సంప్రదింపులు కావాలంటే కింద స్క్రోల్ అవుతుంది, మనని కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా మా లీగల్ టైం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మీకు విషయాన్ని డీటెయిల్గా అందజేపే ప్రయత్నం చేస్తారు. మీరు డైరెక్ట్గా కూడా వచ్చి కలిసే ప్రయత్నం కూడా మీరు చేయొచ్చు. ఇది కాకుండా మీ వివాదం కోర్టుల్లో ఏదైనా ఉంటే వాటికి పరిష్కారం అయ్యే దిశగా కూడా మన లీగల్ టైం ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటారు సిరి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.